అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ లో ఎంఎస్కో బుక్స్ ఆధ్వర్యంలో చేంజ్ మేకర్ 2026 పురస్కార వేడుక ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ప్రముఖ రక్షణ శాస్త్రవేత్త డాక్టర్ జి సతీష్ రెడ్డికి తొలి పురస్కారం చిరంజీవి అందిస్తారు. ఇక ఏపీ తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గారి గురించి 30 ఏళ్ల క్రితం ఇక్కడ నేను షూటింగ్ అది వస్తున్న సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ అండ్ జంధ్యాల గారు నాకు ఒక వ్యక్తిని పరిచయం చేశారు. నీకు చాలా ఇంట్రెస్ట్ కదా మ్యాజిక్ అంటే, ఇలా హిప్నాటిజం అంటే నీకు ఇంట్రెస్ట్ కొద్దీ ఒక వ్యక్తితో నాకు పరిచయం చేస్తానంటే ఫస్ట్ టైం బివి పట్టాభిరామ్ గారు నాకు పరిచయం చేయడం జరిగింది. ఆయనతో కూర్చోవడం సమయం తెలిసేది కాదు. నాకు ఉన్నటువంటి ఆ మ్యాజిక్ ఇంట్రెస్ట్ కానివ్వండి, హిప్నటైజ్ చేయాలన్న కోరిక కానివ్వండి, ఇవన్నీ కూడా చూపిస్తూ ఆ తర్వాత ఆయనతోటి మాట్లాడుతుంటే ఇన్ డెప్త్ ఏమిటి ఆయన అంటే కనుక ఆయన ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్, మనుషులు ఎలా నడుచుకోవాలి, మన కర్తవ్యాలు కానీ మన ధ్యేయాలు కానీ ఏ రకంగా మనం నిర్దేశించుకోవాలి, వాటిని అధిగమించడానికి వాటిని సాధించుకోవడానికి మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, మన మనస్తత్వం ఎలా మార్చుకోవాలి, మన దారి ఎలా ఏర్పరచుకోవాలనే దాని మీద సుదీర్ఘంగా మాట్లాడుతుంటే ఫస్ట్ టైం ఒక వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడటం వినటం ఫస్ట్ టైం నాకు. అప్పటిదాకా నాకు అదో సబ్జెక్టు ఆ రకంగా చెబుతారని తెలియదు. ఏదో పిచ్చివాళ్ళని బాగు చేయడానికి సైకాట్రిస్టులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు అనుకున్నాను తప్ప తెలియదు. సో చూస్తుంటే నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను, ఎన్నో తప్పులుగా ఆలోచిస్తున్నాను. ఇవన్నీ కూడా సరి చేసుకుంటే కనుక నేను మరింత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇలాంటి టిప్స్ నాకు దోహదపడతాయి కదా అంటూ ఆయనతో ఇంకొంచెం నేను పరిచయం పెంచుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఆయన చెప్పే కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మానసిక రుగ్మతలు ఏ రకంగా ట్రీట్ చేసి వాళ్ళు ఎలాగ బాగుపరిచారు, తద్వారా ఆ మనిషి బాగుపడితే ఆ కుటుంబాలు ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి అంటూ ఆయన చెబుతుంటే కనుక అది నేను అన్వయించుకున్నాను, కొన్ని ఆచరించడానికి నేను ప్రయత్నం చేశాను. సైంటిస్టులు అంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు అనే భావన ఒకటి ఉంటుంది. కానీ సతీష్ రెడ్డి గారిని చూస్తే ఈ ఉపమానం సరైందో కాదో కానీ కోడి పిల్లల కోడి ఉంటుంది కదా, అలా ఉంటారు. ఎప్పుడు చూసినా వెంట మనుషులు తిరుగుతూ ఉంటారు. వెంట డిఆర్డీఓ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా వెళ్తే మా విద్యార్థి పరిషత్ సంబంధించిన వాళ్ళు లేదా నెల్లూరు వాళ్ళు బయట చాలా మంది కూర్చొని ఉంటారు. ఏమో చాలా బిజీగా ఉంటుంది. బిజీగా ఉంటూ చీఫ్ ఎయిర్ మార్షల్తో మాట్లాడుతుంటారు, డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడుతుంటారు ఒకవైపు. పైగా రెండో వైపు వాళ్ళు బయటకు వచ్చి వీళ్ళ సమస్యలు వినేసి వాళ్ళన్నీ వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అంటే ఈ ఒక సెక్టార్లో వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇట్లాంటి సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారన్న విషయం. అందుకనే తలలో నాలుకలా నేను ఇవాళ దీని కార్యక్రమం తర్వాత ఎక్కడికో వెళ్ళాలి. ఆ ప్రాంతానికి సంబంధించి అతనికి ఫోన్ చేశాను. రామకృష్ణ నేను అక్కడికి వస్తున్నా, బస్సుతారకం వెళ్ళాలి, ఎవరిని పేషెంట్ చూడాలని. లేదన్నా నేను ఆ టైంకి ఉండను అన్నాడు. అంటే నాకు ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఏంటంటే సతీష్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ఇక్కడ చాలామంది ఆ రకంగా వచ్చినారు. చాలామంది ఇవాళ హైకోర్టు సిట్టింగ్ జడ్జెస్ కూడా రావడం కానీ, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ, పెద్ద పెద్ద డాక్టర్లు కానీ రావడం ఏంటంటే సమాజానికి, దేశానికి సతీష్ రెడ్డి గారు ఒక సైంటిస్ట్గా చేసిన సేవలకి గుర్తింపుగా ఇక్కడ వచ్చారు. కాబట్టి ఇటువంటి అవార్డు ఇవ్వడం అనేది, అది కూడా ప్రధానంగా బివి పట్టాభిరామ్ గారి పేరుతో అవార్డు ఇవ్వడం అనేది ఒక చాలా గౌరవంగా నేను భావిస్తున్నాను.